హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు వే టు మీడియా. ఈరోజు మనం దిశ పేపర్ చూసుకున్నట్టయితే భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క యాదాద్రి పవర్ స్టేషన్ 1వ యూనిట్ ప్రారంభం, అక్కడే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల ఆసుపత్రి నిర్మాణం. యాదాద్రి పవర్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన స్టేజ్ 1 లోని ఒక యూనిట్ శుక్రవారం ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు వారికి అవసరాలను ఖచ్చితంగా ప్రభుత్వం తీరుస్తుందని, దీనిపై కూడా నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్ తో మీ ముందుకు వస్తా. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా.